అప్పటి మన్మోహన్ సింగ్ సర్కార్ బాంబు దాడులకు ప్రతీకారం తీర్చుకోకపోవడానికి ప్రధాన కారణం 2009లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియన్ ముస్లింలు తమకు ఓటు వేయరనే భయం. తాము గెలవాలి కాబట్టి దేశాన్ని ఓడించారు. అంతేకాదు 2008లోనే మాలేగావ్ కేసుని హిందూ సమాజం మీద సోనియా నేతృత్వంలోని యూపీఏ రుద్దింది. సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్ వంటి వారిని జైల్లో పెట్టి సంవత్సరాల తరబడి టార్చర్ చేశారు. ఎందుకు? లేని హిందూ ఉగ్రవాదాన్ని, కాషాయ హింసని ఉన్నట్టు నమ్మించనీకి, ప్రచారం చేయడానికి. 2008లో అకారణంగా కేసులో ఇరుక్కున్న సాధ్వి ప్రజ్ఞ 2025 జూలైలో పూర్తిగా బయటపడ్డారు. అంటే సోనియా గాంధీ కాంగ్రెస్ను 2009 ఎన్నికల్లో గెలిపించుకోవడానికి సృష్టించిన హిందూ ఉగ్రవాదం అనే భూతం 17 నుంచి 18 ఏళ్ల పాటు కొనసాగిందన్నట్టు. ఒబామా తన పుస్తకంలో యూపీఏ చేసిన పాపాలన్నీ వివరించలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ముంబై దాడులకి ప్రతీకారంగా అప్పటి సోనియా సర్కార్ పాక్ పైకి ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు. ముస్లిం ఓట్లు పోతాయనే భయం, అది బీజేపీకి లాభిస్తుందనే అనుమానం. వందల మంది ప్రాణాలు పోయినా కూడా మన సెక్యులర్ పాలకుల చేతులు కట్టేసింది. అయితే ఒబామా చెప్పిన కాంగ్రెస్ వారి ముస్లిం ఓటర్ల ప్రేమ మరింత లోతుగా ఆలోచిస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అప్పట్లో డిగ్గీరాజా, అదే హస్తం పార్టీ వృద్ధ జబ్బూకం గారు దిగ్విజయ్ సింగ్ ఓ ఘనకార్యం చేసిండు. స్వయంగా తన చేతుల మీదుగా గొప్ప గ్రంథాన్ని విడుదల చేశారు. అందులో ముంబై దాడులకి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అని తేల్చేశారు. నవంబర్ 26వ తేదీన ముంబైని రక్తసిక్తం చేసిన పాకి ఉగ్రవాదుల చేతులకి ఎర్రదారాలు గట్టుకొని రావడం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ వద్ద హిందూ పేర్లతో ఉన్న బెంగళూరు నగరానికి చెందిన అడ్రస్, ఐడి ప్రూఫ్లు కూడా దొరికినాయి. ఇదంతా పాక్లోని ఐఎస్ఐ, లష్కర్ ఉగ్రవాద బస్టెడ్ బాసెస్ ఎందుకు చేసినట్టు? కసబ్ గారు కూడా మిగతా వాళ్ళ చచ్చిపోయి ఉంటే వారంతా హిందూ ఉగ్రవాదులేనని ప్రపంచం ముందు బుకాయించనీకి. అప్పుడు సోనియా, మన్మోహన్, రాహుల్ గాంధీల యూపీఏ సర్కార్ ఏం చేసేది? దిగ్విజయ్ సింగ్ లాగే అందరూ కాషాయపు ఉగ్రవాదం అంటూ వంత పడేటోళ్ళు.